భక్తిగా ఇక్కడ ఆయన రాకపోయినప్పటికీ, వాళ్ళు రాలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ గంగా గోదావరి నిత్యాన్నదాన సత్రంలో 9 రోజుల పాటు పురాణ ప్రవచనాలను ఏ మాత్రం ఆటంకం లేకుండా ఆయన ఇక్కడ నిర్విరామంగా ఈ విధంగా జరిగేటట్లుగా మన ప్రెసిడెంట్ గారైనటువంటి బాబ్జీ గారు అంటుంటారు, ఎంతో భక్తిగా అందరూ అతన్ని ఆ విధంగా బాబ్జీ గారు ఇక్కడ చాలా మంచిగా ఈ పురాణ ప్రవచనాలను ఏర్పాటు చేశారు. ఇలాగే ఈ సత్రం ఎప్పటికీ కూడా నూతన కార్యక్రమాలతో ఉత్సాహవంతంగా, వైభవోపేతంగా, విజయవంతంగా ఆయన సంకల్పం కొద్దీ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో తీర్థయాత్రల్లో, పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాలు ఇంకా ఇంకా నెలకొల్పాలని, ఎందరికో భక్తులకు సేద తీరేలాగా, ఆకలి దప్పులు తీర్చేలాగా ఆయన ఇంకా ఎన్నో సత్రాలు నిర్మించాలని, ఎంతో మంది భక్తులకు ఆవాసం కల్పించాలని, ఆ పార్వతీ పరమేశ్వరులు కాశీ విశ్వనాథుడు అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మేము వారికి, మన ప్రెసిడెంట్ గారైన బాబ్జీ గారికి మేము రచించినటువంటి 500 పేజీల పుస్తకం శ్రీ వాసవి మాత చరిత్రను ఈ ట్రస్ట్ యొక్క కార్య సభ్యులకు మేము అందజేస్తాము. వాళ్ళు తప్పకుండా మన ప్రెసిడెంట్ గారికి అందించాలని కోరుకుంటూ, వారికి ఆరోగ్యం బాగుండాలని, వారెప్పుడు ఎల్లవేళలా నూతన ఉత్సాహంతో ఉండాలని ఆ విధంగా కోరుకుంటున్నాము. అనేక కార్యక్రమాలతో, అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నటువంటి మేనేజ్మెంట్ కూడా ఎంత చక్కగా ఉందంటే, ఎవరికి కూడా ఏ కష్టం రాకుండా అంతా ఇంట్లో ఉన్నట్టుగా, అందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటట్లుగా వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పర్యవేక్షిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ కాశీయాత్రకు వచ్చిన వాళ్ళకి అనేకమైన కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా వారు అనేక కార్యక్రమాల కోసం, పిండ ప్రధానాల కోసం, తర్పణాల కోసం వచ్చిన వారి కోసం కూడా ఒక బ్రాహ్మణ వర్గాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగేలాగా, అంతేకాకుండా ఈ తీర్థయాత్రలకు వచ్చినటువంటి భక్తులకు ఏదో అన్నపానాదులు లేదా నీరు మారి, గ్రామాల్లో నీరు మారి వాళ్ళకి ఏ దగ్గు, జలపమో, ఏ తలనొప్పో, ఏ జ్వరమో, ఏ పడిశమో ఏవో వస్తే చిన్న చిన్న అనారోగ్యాలు, ఆ బాధ కూడా పడకూడదని ఆదివైశ్య నిత్యాన్న సత్రంలో ఉండేటువంటి ఈ భక్తుల కోసం ప్రతిరోజు కూడా వాళ్ళు డాక్టర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషం. ఎన్నో మేము దేశవ్యాప్తంగా మన అమ్మ పురాణ ప్రవచనాలు చేస్తూ ఎన్నో గ్రామాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దగ్గరలో మేము పలు యాత్రల్లో మేము ప్రచారం చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఇటువంటి ఇంత సౌకర్యాలతో ఉండేటువంటి సత్రం నేను నిజంగా ఎప్పుడూ చూడలేదు. అంతేకాకుండా ఏ సత్రంలో అయినా కూడా వారికి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు, ఏదో కాఫీలు మాత్రమే అందిస్తారు. కానీ ఇక్కడ ఉదయం ఫలాహారం కూడా అందిస్తున్నారు భక్తులకు. ఇది మరీ సంతోషం. ఇంతమంది డోనర్స్, ఇంత కార్యకలాపాలు నిర్విరామంగా, ఒకరోజు కాదు కదండి, ఇంత బాగా జరుగుతున్నటువంటి ఈ ట్రస్ట్ కార్య సభ్యులందరికీ కూడా మన మేనేజర్ గారు వారికి కూడా ఒక చిన్న 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. తప్పకుండా సార్ రండి, ఇది జ్ఞాపికగా తీసుకోండి. మన ప్రెసిడెంట్ గారికి ఇది అందజేయండి. ఇది తప్పకుండా మన ప్రెసిడెంట్ గారికి మీరు అందజేయండి. ఇది మేము రచించినటువంటి వాసవి మాత చరిత్ర 500 పేజీల పుస్తకం. తప్పకుండా వారిని చదవమనండి. జై బోలో